ఈయన తర్వాత ఎవరు వచ్చారు? సతీష్ మాదేవ్ గారు అన్యూనంగా పార్టీలకు రావడం జరిగింది. కాంగ్రెస్లోకి వెళ్ళి బయటికి ఈయన వచ్చి భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకున్నాడు. ఏమని మాట్లాడిండు అంటే, ఈయన వీడియోలు దొరకలే నాకు. ఏమని మాట్లాడిండు? చచ్చినా బతికినా భారతీయ జనతా పార్టీ జెండా వదలా, కాషాయ నేను చచ్చినప్పుడు కూడా కాషాయమే నా మీద కప్పురే అని చెప్పి మాట్లాడిండు. ఎవరు? రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, రేవంత్ రెడ్డి గారి దోస్తు సతీష్ మాదిగ అన్న. వీళ్ళిద్దరి మధ్యలో వైరం ఏర్పడ్డది. అంటే ఈయన కాడికి పోతే నువ్వు సతీష్ అన్న మనిషివి కదా, సతీష్ అన్న కార్యకర్త అని ఈయన అనుడు. ఈ నుంచి ఇటుకు పోతే నువ్వు శ్రీకాంత్ భీమ మనిషివి కదా, నువ్వు శ్రీకాంత్ భీమ కాడుకు. కార్యకర్తలకు న్యాయం చేసిన వాళ్ళు ఎవరు లేకపోయి ఇక్కడ న్యాయం చేసడానికి ఏకొక మేకై తెచ్చినటువంటి సతీష్ మాదిగను పార్టీ తప్ప, లేకపోతే ఈడ వర్గాలు విభజించబడడం తప్ప. ఈయన పార్టీ నుంచి ఎందుకు వచ్చింది తెలుసా? ఈయన భారతీయ జనతా పార్టీలకు ఎందుకు వచ్చింది తెలుసా మిత్రులారా? అచ్చంపేటలకు బాగా తెలుసు. ఈడ ఎవరైతే కరడు కట్టినటువంటి కాంగ్రెస్ కార్యకర్త వంశీకృష్ణ క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేసిండు ఈయన కాంగ్రెస్లో ఉండి.